వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అనుచరునిగా చలామణి అవుతున్న సిర్రం రమేష్ ఏం చేసినా నడుస్తుందా? చట్టాలు ఈయనకు ఏమైనా చుట్టాలా? అధికారులను మోసం చేస్తున్నా చట్టపరంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కొండూరు అశోక్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మాకు నెన్నెల్ మండల్ చిన్న వెంకటాపూర్లో మా అమ్మాయి పేరు మీద 2 ఎకరాల పట్టా భూమిని మాకు తెలియకుండా మా అమ్మాయి చనిపోయిందని సిర్రం రమేష్ అని అతను ఎమ్మెల్యే గారి మనిషి, అతను ఎమ్మెల్యే దగ్గరనే పనిచేస్తున్నాడు. ఆయనే మా అమ్మాయి చనిపోయిందని డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఎంఆర్ఓ ఆఫీసులో మార్చి నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. మేము మార్చి 14, 15 2 రోజులు ఎంఆర్ఓ గారిని వచ్చి అడిగినా కూడా మాకు ఎలాంటి సమాచారం లేదు అని చెప్తున్నాడు. మేము 17వ తారీఖు రోజు CCL హైదరాబాద్ కలెక్టర్ గారిని కలిసినాం. మేము కలిసి రిటర్న్ వచ్చే వరకు అతని మనుషులు గట్టు మల్లేష్ గారు మాకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ మళ్ళీ మీకే తిరిగి చేస్తామని అన్నారు. 22వ తారీఖు రోజు మాకు రిజిస్ట్రేషన్ చేసిండ్రు. అమ్మాయి చనిపోయిన అమ్మాయికే మళ్ళీ రిజిస్ట్రేషన్ తిరిగి చేసిండ్రు. మేము కోరుకునేది ఏంటి అని అంటే అతనికి అయిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఏమేమి పెట్టుకున్న కాగితాలు ఉన్నాయో అవన్నీ మాకు ఇప్పియాలి అని సమాచారం కింద కలెక్టర్ గారిని కలిసినాం, ఆర్డీఓ గారిని కలిసినాం. మాకైతే ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు వాళ్ళు. అతను మాత్రం ఎగిరేసుకొని తిరుగుతున్నాడు కదనంటే నన్ను ఏం చేస్తారు మీరు, ఆ 2 ఎకరాలు నా కబ్జాలనే ఉంచుకుంటా కొయ్యలు వాస్తా అని తిరుగుతున్నారు. మేము కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అయ్యా అతనికి జరిగిన డాక్యుమెంట్స్ ఏం పెట్టుకున్నారో అవి మాకు ఇప్పియగలరని మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా కూడా రేపు మా అమ్మాయి పేరు మీద ఉన్న భూములను కూడా ఆయన తిరిగి చేసుకోగలుగుతాడు. ఎందుకనంటే వాళ్ళ ఎమ్మెల్యే మనిషి అతను. కాబట్టి దయచేసి మాకు న్యాయం చేయండి. లేదు అనంటే మేము హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయిస్తాం, లేదు అనంటే డీజీపీ గారిని కలుస్తాం. దయచేసి మాకు న్యాయం చేయండి. రమేష్ అనే అతను ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యే గారి సీఎం రిలీఫ్ ఫండ్ల గురించి, షాదీ ముబారక్ ఫండ్ల గురించి సెక్రటేరియట్ ఆయనకు ఈవినింగ్ తిరగటానికి పాస్ కూడా ఉన్నది. దాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారి పేరు బదనాం చేస్తున్నాడు. దయచేసి ఎమ్మెల్యే గారు అతని మీద మీరు చర్యలు తీసుకోండి, మాకు న్యాయం చేయండి. ఇటువంటి వాళ్ళని పేరు పెట్టుకున్నందుకు మీరు బదనాం అవుతున్నారు. అతన్ని మీరు మీ దగ్గర నుంచి తొందరగా తీసేయండి. మధ్యలో మీరు పెట్టుకున్నారు, తీసేసిండ్రు, మళ్ళీ అతను మీ దగ్గరనే పనిచేస్తున్నాడు. గత వారం రోజుల సంది అతను మీ దగ్గరనే పనిచేస్తున్నాడు అని కూడా మాకు తెలిసింది. ఈయనను పెట్టుకుంటే మీకు పక్కన బల్లెం ఈయనే మీ పేరు బదనాం చేస్తున్నాడు సార్. అయ్యా మీరు దయచేసి ఈయనను మీరు తీసేయండి మీ దగ్గర నుంచి, మాకు న్యాయం చేయండి.